ఒకసారి దూర్వాస మహాముని ఇంద్రుడికి ఒక దివ్యమైన పూలమాలను బహుకరిస్తాడు. అయితే ఇంద్రుడు ఆ మాలను తన ఏనుగైన ఐరావతం మెడలో వేయగా అది ఆ మాలను కింద పడేసి తొక్కుతుంది. తన ప్రసాదాన్ని అవమానించినందుకు కోపించిన దూర్వాసుడు, నీవు నీ దేవతలు అందరూ తమ శక్తిని ఐశ్వర్యాన్ని కోల్పోవుదురుగాక అని శపిస్తాడు. ఈ శాపం వల్ల దేవతలు బలహీనులవుతారు. దీనిని ఆసరాగా చేసుకుని రాక్షసులు స్వర్గాన్ని ఆక్రమిస్తారు. దిక్కుతోచని దేవతలు బ్రహ్మదేవుడిని ఆశ్రయించగా ఆయన వారందరినీ తీసుకుని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్తాడు. అప్పుడు విష్ణుమూర్తి, రాక్షసులతో సంధి చేసుకోండి, అందరూ కలిసి పాలకడలిని క్షీరసాగరం మథించి అమృతాన్ని సాధించండి. ఆ అమృతాన్ని సేవించడం ద్వారా మీరు తిరిగి అజేయమైన శక్తిని పొందుతారు అని సలహా ఇస్తాడు. అమృతం కోసం దేవతలు రాక్షసులు కలిసి సముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. కవ్వం, మందర పర్వతం, తాడు, వాసుకి అనే సర్పరాజు పద్ధతి. దేవతలు వాసుకి తోక వైపు, రాక్షసులు తలవైపు పట్టుకుని చిలకడం మొదలుపెట్టారు. మదనం మొదలైన కొంతసేపటికి సముద్ర గర్భంలో ఎటువంటి ఆధారం లేకపోవడంతో ఆ భారీ మందర పర్వతం మెల్లగా సముద్రంలోకి మునిగిపోసాగింది. దీనివల్ల అమృత మథనం ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ మథనం ద్వారా మొదటగా హాలాహలం విషం పుట్టింది. దానిని శివుడు భరించి లోకాలను రక్షించాడు. ఆ తర్వాత కామధేనువు, కోరికలు తీర్చే ఆవు, ఐరావతం, ఇంద్రుని తెల్ల ఏనుగు, కల్పవృక్షం, అడిగినవి ఇచ్చే చెట్టు, మహాలక్ష్మి ఐశ్వర్య దేవతగా ఆవిర్భవించి విష్ణువును వరించింది. ధన్వంతరి చివరకు అమృత కలశంతో బయటకు వచ్చాడు. కూర్మావతారం అనేది కష్టకాలంలో ఓర్పుగా, పేషెన్స్ ఉండాలని, ఏ పనికైనా బలమైన పునాది, ఫౌండేషన్ ఉండాలని మనకు బోధిస్తుంది. మన అంతరాత్మలోని వికారాలను తొలగించి జ్ఞానమనే అమృతాన్ని పొందడానికి చేసే ప్రయత్నమే ఈ సముద్ర మథనం.